తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా అనేక సమస్యలు పరిష్కారం అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తమ సమస్యలు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు 63 సమస్యలు పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో పాటు పెన్షనర్లు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ఒక పరిష్కార మార్గంకు ముందే హామీ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు నెరవేరకపోవడం కొంత ఆందోళన కలిగిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అలాగే పెన్షనర్లు అందరూ కూడా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే అవునే అనిపిస్తుంది. ఇప్పటి వరకు 206 అంటే అనుబంధ సంఘాలతోటి కూడా ఈ నెల 19వ తారీఖున జరిగినటువంటి నాంపల్లిలోని టీఎన్జీఓస్ భవన్లో జరిగినటువంటి సమావేశానికి కూడా అందరూ హాజరయ్యారు. ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన సిపిఎస్ రద్దు చేసి ఇక్కడ ఓపీఎస్ ను పునరుద్ధరించాలన్నటువంటి ఒక డిమాండ్ కూడా వినిపిస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అతిగతి లేదన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో వ్యక్తమవుతున్న నేపథ్యంలో మళ్ళీ టీజీఓస్, టీఎన్జీఓస్, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా మళ్ళీ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతానికైతే వరంగల్ కేంద్రంగా, హనుమకొండ జిల్లా కేంద్రంగా కూడా ఇక్కడ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన బ్లాక్ డేగా ప్రకటిస్తూ అనేక కార్యాచరణ కూడా 1వ తేదీ నుండి ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చెప్తారో చూద్దాం. ఒకసారి ప్రస్తుతానికైతే టీజీఓస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జగన్ గారు ఉన్నారు. వీరు కూడా గతంలో అనేక సమస్యల మీద పోరాడి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ప్రస్తుత వాళ్ళ సమస్యల మీద ఏ విధంగా స్పందిస్తున్నారు, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన వస్తుందన్న దాని మీద మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఇప్పటి వరకు గత కొద్ది రోజుల నుండి కూడా అంటే లాస్ట్ టైం కూడా మీరు సెప్టెంబర్ 1న బ్లాక్ డేగా ప్రకటించారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పందన లేదని చెప్పి కూడా చెప్తున్నారు. అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల్ని కూడా చెల్లించాలన్నటువంటి ఎన్నోసార్లు చెప్తున్నప్పటికీ కూడా అసలు మీ అంటే ఎట్లా ఉంది, మీ ప్రభుత్వం నుంచి స్పందన ఎట్లా ఉంది, మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటేనే ఉద్యోగుల పాత్ర అందులో ప్రధానమైంది. మేము ఆ రోజు మా ఉద్యోగాల కంటే ఎక్కువ కూడా తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు గురించి, తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మరి ఉద్యోగులుగా మరి మాకు ఒక్కొక్క మా రాయితీలను కూడా మేము అడుక్కొని ఎన్నో పోరాటాలు తోని సాధించుకున్న రాయితీలను కూడా మరి ప్రభుత్వం మరి కొంత మా పట్ల గతంలో నిర్లక్ష్యం వహించిన సందర్భంలో మరి ప్రజలందరూ ఏ విధంగానైతే మార్పు కోరుకున్నారో ఉద్యోగులుగా మేము కూడా మార్పు కోరుకున్నాం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది. ఆ ప్రజాప్రభుత్వం ఎన్నికల కంటే ముందు వారు మేనిఫెస్టోలో కొన్ని విషయాలు పెట్టారు. ఆ మేనిఫెస్టోలో పెట్టే ముందు మాలాంటి ఉద్యోగ సంఘాల నాయకులతోని, ఉద్యోగులతోని చర్చించి మీ సమస్యలు ఏంటి అని చెప్పి పెట్టిన మేనిఫెస్టోను ఈరోజు 5 గ్యారంటీలకు అమలు చేస్తామని చెప్పి అయితే ఏదైతే ప్రభుత్వం ముందు పోతున్నదో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి డిమాండ్ను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళ ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈరోజు మేము ఉద్యోగులుగా మొత్తం జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మళ్ళీ మేము ప్రభుత్వంతో మరి చర్చించి మేము చాలా సామరస్యపూర్వకంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం, క్యాబినెట్ సబ్ కమిటీతో మాట్లాడాం, వారు అపాయింట్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీతో మాట్లాడాం. కానీ మరి ఏ ఒక్క సమస్య కూడా ఈరోజు వరకు కూడా పరిష్కారం కాలేదు. కనుక ప్రభుత్వం మేర ఈరోజు ఉద్యోగులను తక్కువ అంచనా వేస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉన్నది. మరి ఇందులో మొత్తం ఉద్యోగులతో పాటుగా రిటైర్డ్ ఉద్యోగులు, మరి కార్మికులు, ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. కనుక మరి మొన్ననే రిటైర్డ్ ఉద్యోగులు చూపించారు. మరి వాళ్ళు శాంపిల్గా ఒక ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం వెంటనే కనుక మా సమస్యలను, పెండింగ్ సమస్యలను పరిష్కరించకపోతే మరి జాయింట్ యాక్షన్ కమిటీ పూర్తి స్థాయిలో మేము దేనికైనా రెడీగా ఉన్నాం. ఉద్యోగులందరం కూడా ప్రభుత్వం దిగి వచ్చే వరకు, అంటే మేమేదో గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మొదటగా వాళ్ళు హామీ ఇచ్చిన డిమాండ్లను ఫస్ట్ నెరవేర్చండి, తర్వాత మాకు ఇంకా మిగిలిన డిమాండ్లను నెరవేర్చమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కనుక మరి మేము మా కార్యాచరణ మరి మేము వరంగల్ నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మరి వరంగల్లో మొదటగా రాష్ట్ర జేఏసీ వరంగల్కి వస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు ఇక్కడి ప్రిపరేటరీ మీటింగ్లో మేము అందరం కూడా ఉద్యమానికి సన్నద్ధమయ్యాం. ఓకే, ఇప్పుడు ఇట్లాంటి ఉద్యమ కార్యాచరణ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లా కేంద్రాల్లో కూడా ఇక్కడ ప్రతిష్టాత్మకంగానే తీసుకోబోతున్నారు. ఇక ప్రస్తుతానికి ఆకుల రాజేందర్ గారు హనుమకొండ టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు, ఒకసారి మనం మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు కూడా గతంలో కూడా మీరు ప్రభుత్వానికి విన్నవించారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే కదా అన్నటువంటి హామీ ఇచ్చారని చెప్పి అన్నారు. కానీ అది దినదినం దూరమే అవుతుంది తప్ప అసలు ఎప్పుడు దీని మీద స్పందిస్తలేరన్నటువంటి ఒక ఆందోళన కూడా ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సిపిఎస్తో పాటు అలాగే సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలంటున్నారు. 317 జీవో, ఇట్లాంటివి ఎన్నో సమస్యలు కూడా అక్కడ ఉపాధ్యాయులు అందరూ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మీ కార్యాచరణ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి ఏ రోజు ఏ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు? నమస్తే అన్న, నా పేరు ఆకుల రాజేందర్. నేను హన్మకొండ జిల్లా జేఏసీ చైర్మన్, అదేవిధంగా టీఎన్జీఓస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడిని. మరి
గతంలో మాకు గత ప్రభుత్వంలో ఒక 3 డిఏలు రావాల్సి ఉండే, మరి దాని తర్వాత మళ్ళీ ఒక 2 డిఏలు కలిపి 5 డిఏలు ఏర్పడిన సందర్భం. మరి ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మనం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దాదాపు 206 సంఘాలతోని మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీష్ అన్న గారు, అదేవిధంగా సెక్రటరీ జనరల్ ఏలూరు సిరన్న గారు ఆధ్వర్యంలో మరి 206 సంఘాలతోని మాకు రావాల్సిన చట్టపరమైన హక్కుల కోసం మరి ఒక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మా జేఏసీ నాయకులను పిలిపించుకొని సుదీర్ఘంగా ఒక 3 గంటల సేపు సమయం ఇచ్చి మరి మా సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా వారు చెప్పడం జరిగింది. ఏదైనా కూడా ఉద్యోగులు అంటే ఒక అడ్డ మీద కూలీలు కాదు. మాకు ఇప్పుడు ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉన్నాయి అన్నీ మేము దాచుకున్న పైసలు, మాకు చట్టపరంగా రావాల్సిన డిఏలు, మా జీపీఎఫ్ పైసలు, మా ఈహెచ్ఎస్, మా సిపిఎస్ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందే, ఇలాంటి చట్టపరమైన మాకు రావాల్సిన వాటిని మేము మరి మా డిమాండ్గా పెట్టుకున్నాం. మా డిమాండ్ అని కాదు, అది రిక్వెస్ట్గానే పెట్టుకున్నాం. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మరి మా రాష్ట్ర నాయకత్వానికి వివరించడం జరిగింది. దాన్ని కూడా మా రాష్ట్ర నాయకత్వం అర్థం చేసుకొని మరి సమయం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఒక డిఏ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మేము కార్యాచరణ తీసుకుంటామని చెప్పగానే మరి ఒక మంత్రుల సబ్ కమిటీ వేయడం, దాని తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీలతో కాలయాపన చేయడం, మళ్ళీ ఒక డిఏ ఇస్తూ ఇంకొక డిఏ 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పి తెలియడం జరిగింది. ఆ 6 నెలల డిఏ కూడా ఇప్పటివరకు ఉత్తర్వులు వచ్చిన సందర్భం కూడా లేదని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మరి రాష్ట్రంలో ఉద్యోగులందరూ కూడా చాలా నిరాశలో ఉన్నారు. మరి తీవ్రమైన ఒత్తిడి ఉన్నది మాకు జిల్లాలల్లో. మేము కూడా మా రాష్ట్ర నాయకత్వాన్ని బాగా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. మరి తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం మరి మా ఉద్యోగులను సమస్యలను పెడచెవిలో పెడుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా సమస్యలు పోతున్నాయా, మరి రాష్ట్ర మంత్రుల కమిటీ అయితేంది, ఐఏఎస్ఐ కమిటీ అయితేమి, మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా సమస్యలు తీసుకెళ్తున్నారా లేదా అనేది మాత్రం మాకు ఇంతవరకు కూడా తెలియదు. మరి ఇక తప్పని పరిస్థితుల్లో మరి మొన్న 19వ తారీఖు నాడు మరి మేము అంటే గతంలో 15 ఆగస్టు వరకు కూడా ఒక డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది మా రాష్ట్ర జేఏసీ. మరి అప్పటికి కూడా ఎలాంటి స్పందన రాని సందర్భంలో మరి 19వ తారీఖు నాడు మా రాష్ట్ర జేఏసీ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని మరి ఒక ఉద్యోగస్తుల హక్కుల కోసం ఒక జంగ్ సైరన్కు కార్యాచరణ తీసుకున్నాం. ఆ కార్యాచరణలో భాగంగానే 1వ తారీఖు పెన్షన్ విద్రోహ దినం మరి ఆర్టీసీ కళాతోరణంలో మరి 1వ తారీఖు పెద్ద ఎత్తున అంటే 33 జిల్లా కేంద్రాలలో మేము ఇక్కడ కార్యాచరణ తీసుకొని తర్వాత మధ్యాహ్నం సమయంలో అక్కడ మేము పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. దాని తర్వాత 8వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక బస్సు యాత్రను కూడా మేము అంటే ఉద్యోగులందరినీ కూడా ఏదైతే అక్టోబర్ 12న మేము ఎల్బీ స్టేడియంలో 1,00,000 మంది పైచులకు ఉద్యోగులతోని మరి ఒక సభ తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఒక చైతన్య సభ పెట్టుకుంటూ మరి మొట్టమొదటిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరి మాకు ఇవ్వడం జరిగింది కార్యాచరణ. మరి మీటింగ్ పాయింట్ కూడా మాకు హన్మకొండనే మరి మొట్టమొదటి మీటింగ్ కూడా కార్యాచరణ తీసుకోబోతున్నాం ఇక్కడ నుండే. దానిలో భాగంగా ఆ ప్రిపరేటరీ మీటింగ్ సందర్భంగానే ఇలా దాదాపు అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక క్లాస్ 4 డ్రైవర్స్ గెస్టెడ్ అన్ని సంఘాలతోని ప్రిపరేటరీ మీటింగ్గా ఈరోజు జేఏసీ కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. ఈ 12వ తారీఖు ఏదైతే బస్సు యాత్ర ఉన్నదో మరి దానికి మేము ఈరోజు మీటింగ్లో చర్చించుకోవడం జరుగుతుంది. దీని తర్వాత 8వ తారీఖు హన్మకొండ జిల్లా మన జిల్లాలో ఏదైతే కార్యాచరణ ఉన్నదో దానికి ప్రిపరేటరీ మీటింగ్గా మరి అలా అన్ని సంఘాలు ఇక్కడ మీటింగ్ జరిగినాయి. మరి తర్వాత అతి త్వరలోనే ఒక ఉమ్మడి వరంగల్ జిల్లా జేఏసీ మొత్తం కూడా మీటింగ్ పెట్టుకొని మరి ఈ బస్సు యాత్ర ఎక్కడైతుందో మడికొండ నుండి దాదాపు ఒక 10,000 మంది ఉద్యోగులతో ర్యాలీగా తీసుకొని మరి కాళోజీ కళాక్షేత్రం అయినా మేము అంబేద్కర్ భవన్ 2 మీటింగ్ పాయింట్ కూడా తీసుకొని మరి ఉద్యోగులందరినీ కూడా చైతన్య పరిచే దిశగా మా కార్యక్రమం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఓకే, ఇప్పటి వరకు కూడా అనేక సమస్యలతోటి ఉద్యోగులు సతమతమవుతున్నారు. రానున్న ఖర్చులతో పాటు అనేక సమస్యలు కూడా ఉంటున్న నేపథ్యంలో కూడా అనేక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందించి పీఆర్సీ విధానాన్ని కూడా అమలు చేయాలి. కానీ అది అమలు చేయకుండా కమిటీలతోటి కాలయాపన చేస్తూ తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవి పైస్థాయి అధికారులకు ఒత్తిడి చేస్తున్నాము, అయినప్పటికీ కూడా ఇక్కడ స్పందన రాకపోవడం వల్ల విధిలేని పరిస్థితుల్లో ఉద్యమ కార్యాచరణకు పూనుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వాలే తమ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సింది పోయి తమను ఉద్యమ కార్యాచరణకు పూనుకునేలా చేస్తున్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఓల్డ్ పెన్షనర్స్కు సంబంధించి అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా చాలా ఆవేదన చెందుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ తదనంతరం కూడా వాళ్ళ కుటుంబాలు కొంత ఆర్థిక భరోసా వృత్తి కలగాలంటే ఇక్కడ ఓపీఎస్ను పునరుద్ధరించాలన్నటువంటి ఒక డిమాండ్ను అలాగే విజ్ఞప్తిని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సెప్టెంబర్ 1న కూడా సిపిఎస్ రద్దు చేయాలన్నటువంటి ఒక నిర్ణయంతో 33 జిల్లా కేంద్రాల్లో కూడా ఇక్కడ కార్యాచరణ రూపొందించిన తర్వాత మళ్ళీ అందరూ కలిసి ఇక్కడ హైదరాబాద్లో కూడా అక్కడ సమ్మె
సైరన్ మోగించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత 8వ తారీఖు కూడా బస్సు యాత్ర కూడా మొదలు పెడతామంటున్నారు. ఆ బస్సు యాత్రను కూడా అన్ని జిల్లాలు అంటే పాత 10 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే ఉమ్మడి జిల్లాలు ఆ జిల్లా కేంద్రాల్లో కూడా బస్సు యాత్ర కూడా నిర్వహిస్తున్నారు. ఇది ప్రతి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి చేరుకునే విధంగా అందరినీ సమీకరించుకొని ఒక పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లే విధంగా వీళ్ళ కార్యాచరణ ఇక్కడ కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఉద్యమ కార్యాచరణ జరగకుండా చూడాలంటే ప్రభుత్వం స్పందించి ఇక్కడ మరోసారి తమకు అనుకూలంగా ఉండాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ ఇప్పటికే కాలం దాటిపోయింది కాబట్టి కార్యాచరణ తప్ప ఇంకా మరో ప్రత్యామ్నాయ మార్గం లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ టీఎన్జిఓస్ భవన్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.